పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 34 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మా సినిమా సార్ కోహినూర్ డైమండ్ అంతే. మన సినిమాలో ఆ స్టోరీ, ఆ విజువల్స్, ఆ కంప్లైంట్ అర్థమైతే ఒట్టు డైమండే గానీ డూప్లికేట్ డైమండ్ అనమాట, అంతే. అసలు మూవీలో కొన్ని దెయ్యాలు ఉంటాయి. అసలు దెయ్యాలా, మనుషులా, భూతాలా ఏంట్రా అంటే, దెయ్యాలే కానీ మనుషులు, మనుషులే కానీ భూతాలు, భూతాలే కానీ మనుషులు దెయ్యాలు అంటారు. మూవీ స్టార్టింగ్ లో క్రిష్ అనేసి ఒక అతను ఉంటాడు. అసలుకి అతను దెయ్యమా లేక మనిషా ఇంకేమన్నా నాకేం అర్థం కాల. ఒకడికేమో కనిపిస్తాడు, ఇంకోటికేమో కనిపించడు. కాకపోతే సెకండ్ హాఫ్ ఏమో అందరినీ కొట్టేస్తా ఉంటాడు, అందరికి కనిపిస్తా ఉంటాడు. అసలుకి ఏంట్రా, అసలుకి ఏం చూపిద్దాం అనుకున్నారా ఏంట్రా బాబు అనిపించింది. ఈ మూవీలో వరలక్ష్మి గారు, నవీన్ గారు ఉన్నారు. అసలుకి వీళ్ళిద్దరు ఈ స్టోరీని ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాల. మూవీ స్టోరీ ఏమన్నా పర్ఫెక్ట్ గా ఉందా అంటే, లిటరల్లీ గైస్ వరస్ట్ అంటే వరస్ట్. స్టోరీలో ట్విస్ట్లు ఉండవు, టాన్స్ ఉండవు, ఏముండవు. ఏదో స్టోరీను అటు తిప్పి ఇటు తిప్పి దెయ్యాలు, భూతాలు అనేసి, డాక్టర్లు చంపేస్తున్నాము రేపు అనేసి ఏదో పిచ్చి పిచ్చికి చేస్తా ఉంటారు. అసలు మూవీలో నవీన్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అసలు వై ఇలా ఎందుకు చూపిస్తున్నారు అంటే దానికి అసలు రీజనే లేదు. ఏదో రాముడు అంటారు, కృష్ణుడు అంట, అదంట ఇదంట, బయట ఏమో దేవుడు అంట, ఏదో చూపిస్తా ఉంటారు మామ. మూవీలో కొంచెం అన్న లాజిక్ లేదు, ఎలా పెడితే అలా తీసుకుంటా వెళ్ళిపోయారు. ఇంకొకటి ఏంటంటే మహాకాళి అది ఇది అంటారు, ఏదో దేవుడు మీ ఇచ్చేస్తున్నాము వచ్చేస్తున్నాము ఏదో చూపిస్తా ఉంటారు. అసలు ఎందుకురా, ఏదో పవర్స్ అంట, అదంట, 1000 కోట్ల ఆస్తి అంట, ఏందో ఎందుకు తీస్తున్నారో అర్థం కావట్లే వీళ్ళు. అసలు మూవీలో కొంతమందిని చంపేస్తా ఉంటారు, సిల్లీగా చంపేస్తా ఉంటారు. చంపుతున్నావా లేదా ఏందిరా బాబు అనిపించింది. దెయ్యాలు చంపేస్తున్నాయంట, అసలు దెయ్యాలు చంపేయడం ఏంది, మళ్ళీ ఏమో రియల్ టైం తీసుకొస్తా ఉంటారు, అలా చూపిస్తా ఉంటారు. లిటరల్లీ గైస్ నాకైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్, అన్లాజిక్ గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే స్టోరీ వెళ్తున్న కొద్దీ మధ్య మధ్యలో కట్స్ పడతా ఉంటాయి. అసలు ఎందుకు ఆ కట్స్ పడుతున్నాయి అర్థం కాదు. అంటే సీన్ కి సంబంధం లేకుండా సీన్స్ ఎలా పెట్టాలో కట్ చేసి ఎలా పెట్టాలో వేస్తా ఉంటారు. జోక్ ఏంట్రా అంటే సీన్స్ కి మధ్యలో ఎఫెక్ట్స్ వాడుతా ఉంటాడు. సరే, మూవీలో ఎడిటింగ్ అన్నా కొంచెం అన్నా బాగుందా అంటే, ఈ ఎడిటింగ్ కూడా మామ లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటది. మూవీలో స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, నరేషన్ పర్ఫెక్ట్ గా ఉండదు. ఎవడు పడితే వస్తాడు, పోతా ఉంటారు, ఎందుకు వస్తారో ఎందుకు పోతారో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే మూవీ ఏదో నడుస్తా ఉంటది. ఎందుకు నడుస్తుంది అంటే మనకు తెలియదు, వాడికి తెలియదు. ఫస్ట్ హాఫ్ లో మామ ఒక అతను కామెడీ చేస్తా ఉంటాడు, నాలుగు మీద మచ్చ అని. అసలు అతని క్యారెక్టర్ మామ లిటరల్లీ నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిరాకు తెప్పిస్తా ఉంటది. కొంతమందిని మనం అంటా ఉంటాం గైస్, నసగాడు అనేసి. తన క్యారెక్టర్ అలాగే ఉంటది. ఏందో మామ ప్రతి సీన్ కి 4 మీద మచ్చ, నేను చెప్పిందే జరుగుద్ది, అదే రొటీన్. సరే, అంత ఇంత నసగా ఉన్నాడు కదా, సెకండ్ హాఫ్ లో ఉంటాడా అంటే సెకండ్ హాఫ్ లో ఉండడు. సెకండ్ హాఫ్ లో అలా మాయమైపోతాడు, ఎక్కడికి వెళ్తాడో ఏందో అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఒక చిన్న పాప ఉంటది. అసలు ఆ పాప ఎవరో ఏంటో అసలు అర్థం కాదు మామ మనకి. ఒక్కొక్కసారి ఏమో బొమ్మలాగా మారిపోతుంది, ఇంకొకసారి ఏమో మనిషిలాగా మారిపోతుంది. అంటే లాజిక్ లేకుండా తీసేస్తా ఉంటారు. ఒక పర్ఫెక్ట్ లాజిక్ ఏమంటారు బాబు, దెయ్యం అంటే మా సినిమాలో ఇలా ఉంటదని చెప్పి తీయండి చాలు. ఏం లాజిక్ లేకుండా దెయ్యమేమో మనిషిలాగా మారిపోతుంది, మళ్ళీ దెయ్యంలాగా మారిపోతుంది, గాల్లో ఎగురుతుంది, అన్ని చేసేస్తా ఉంటది. మరి ఎలా చేస్తుందో ఏంటో అర్థం కాదు మనకి. అసలు మూవీలో నాకు లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది ఏంట్రా అంటే, క్రిష్ అనేసి ఒక అతను ఉంటాడు. అసలు తన క్యారెక్టర్ ఉంటది మామ, నాకైతే వరస్ట్ అనిపించింది. అసలు యాక్టింగ్ బాగా చేయట్లేదు, డైలాగ్స్ చెప్పట్లేదు, ఏదో చిన్న స్మైల్ ఇస్తాడు, కృష్ణుడ్రా అనేసి. లిటరల్లీ గైస్ నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఏదో ఒక చిన్న ఫైట్ చేస్తాడు మా అమ్మ, అసలు ఆ ఫైట్ లో స్టంట్స్, అక్కడ యాక్టింగ్ ఏందిరా బాబు అనిపించింది. అసలు ఇతన్ని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల. మూవీలో కాస్టింగ్ ఏమో నవీన్ గారు, వరలక్ష్మి గారు ఉంటారు. వాళ్ళలో సగం కూడా ఇతను యాక్టింగ్ చేయడం అనమాట. లిటరల్లీ గైస్ వరస్ట్ అంటే వరస్ట్. ఇతన్ని చూడంగానే నాకైతే ఒకటే గుర్తొచ్చింది, బ్లాక్ బనీ ఏమన్నా ఎక్స్చేంజ్ ఏమన్నా చేసుకుంటున్నారు అనేసి మూవీ నుంచి. సరే, మూవీలో మెయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే, మూవీలో వరలక్ష్మి గారు ఈమె క్యారెక్టర్ ఏమన్నా కొంచెం బాగుందా అంటే, అసలు ఈమె క్యారెక్టర్ కి డైలాగ్స్ గైస్ లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉన్నాయి. నాకైతే అసలు నచ్చలేదు ఆ డైలాగ్స్ అయితే. ఏదో మాట్లాడుతూ ఉంటది, ఫేమస్, కేసు, సోషల్ మీడియా, రీల్స్ అనేసి. ఎందుకు మాట్లాడుతుందో, అసలు పోలీస్ అయ్యింది ఏదో చేస్తా ఉంటది, ఎందుకు చేస్తుందో అర్థం కాదు, కాకపోతే చేసేస్తా ఉంటది. ఏంటంటే అన్లాజిక్ గా చేసేస్తా ఉంటది. మనకేమో క్రింజ్ అంటే క్రింజ్ అనిపిస్తా ఉంటది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మైనస్ పాయింట్లు వస్తానే ఉంటాయి, మాట్లాడితే ఉంటది, పోతానే ఉంటది. ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది సెకండ్ హాఫ్ లో, ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా వరస్ట్ గానే ఉంటది. వస్తానే ఉంటే మూవీలో చాలా అంటే చాలా వరస్ట్ గా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. నాకైతే మూవీ అయితే అసలు నచ్చలేదు. ఎందుకు తీస్తారో అర్థం కాదు ఇలాంటి సినిమాలు, నాకైతే అసలు నచ్చలేదు. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.